హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ఫ్లాట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు మనం కోంపల్లి అయితే రావడం జరిగిందండి. కోంపల్లిలో లగ్జరీస్ ఫ్లాట్స్ అన్నమాట. ఇవండి ఆ ఫ్లాట్స్ వచ్చేసి BGR శ్వేత పర్ల్ అన్నమాట. ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇవి కన్స్ట్రక్షన్ చేశారు. 2893 స్క్వేర్ యార్డ్స్లో మనకు సెల్లార్, అదేవిధంగా పార్కింగ్, నెక్స్ట్ వచ్చేసి 5 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 8 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. 5 ఫ్లోర్స్లో మనకి ఏంటంటే నార్త్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తునైతే ఈ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 1644 స్క్వేర్ యార్డ్స్ నుంచి 2373 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఉంటున్నాయి అన్నమాట. 3 BHKలు అవైలబుల్ ఉన్నాయి, అదేవిధంగా 4 BHL కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. మంచి యూడిఎస్తోనైతే ఇస్తున్నారు. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు నియర్ 1 lakh వరకు అయితే పలుకుతుందన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్లాట్స్ అయితే సొంతం చేసుకోవచ్చండి. దీని అపార్ట్మెంట్ మెయిన్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి ఏంటంటే 100% మంచి వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. కార్ పార్కింగ్ ఇస్తున్నారు, అదేవిధంగా 2 వీలర్ పార్కింగ్ అయితే ఉందన్నమాట. జనరేటర్ కూడా అవైలబుల్ ఉందండి. ఇక లిఫ్ట్ విషయానికి వస్తే 2 ఆటోమేటిక్ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా జాన్సన్ కంపెనీ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏదైతే చూస్తున్నామో వెస్ట్ ఫేసింగ్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. ఇన్ అండ్ అవుట్ 2 గేట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. గేట్స్ కూడా మనకి ఏంటంటే ఒక 15 feet గేట్స్ అయితే ఉంటుందండి. ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్ వచ్చేసి మనకు 30 feet రోడ్ అయితే తీసుకున్నారండి. వుడ్స్ ఎన్క్లూవ్లో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా 1 by 1 చూద్దామండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ చూస్తున్నారు కదా, మంచిగా ఏంటంటే ఇది ఒక 15 feet గేట్ తీసుకున్నారు. గేట్ నుంచి మనం లోపలికి ఎంటర్ కాగానే మనకు స్పేషియస్ పార్కింగ్ అయితే తీసుకుంటారండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ పార్కింగ్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, మంచిగా వాక్ చేయడానికి ఒక 8 feet వాకింగ్ ట్రాక్ కూడా తీసుకోవడం జరిగిందండి. మంచి గ్రీనరీ ఉంది. ఇక వాటర్ విషయానికి వస్తే దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, అదేవిధంగా హార్వెస్టింగ్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఉంది. ఇక పార్కింగ్ చూస్తున్నారు కదండి, ఆల్రెడీ దీంట్లో కొందరు వచ్చేసి ఉంటున్నారన్నమాట. పర్చేస్ కూడా చేశారు, చాలా సాటిస్ఫైడ్ అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా చూడండి. ఎమ్యూనిటీస్లో మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఇస్తున్నారన్నమాట. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా పిల్లలు అయితే ఎంజాయ్ చేయడానికి ఆల్ టైప్ ఆఫ్ అంటే ప్లే థింగ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. పైకి చూస్తే మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి ఏంటంటే ఫ్లాట్కు మధ్యలో మంచి గ్యాప్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. మొత్తం 40 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ కొన్ని సోల్డ్ అవుట్ అయినాయి అనమాట. 3 BHK 4 BHKలు అయితే ఉన్నాయి. లిఫ్ట్ త్రూ ఒక ఫ్లోర్కి వెళ్ళి మనం ఫ్లాట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. 3 BHK అదేవిధంగా 4 BHKs అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. మనం పైకి వెళ్ళడానికి ఈ విధంగా స్టెప్స్ కూడా తీసుకున్నారండి. ఇవి వచ్చేసి మనకు 5 feet స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా లిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్స్ కూడా చూస్తే ఇవి జాన్సన్ ఆటోమేటిక్ అన్నమాట. చాలా మంచి కంపెనీవి తీసుకోవడం జరిగిందనమాట. కెపాసిటీ వచ్చేసి 10 members అయితే కెపాసిటీ అయితే తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ మనం అయితే కారిడార్లో ఉన్నాం. కారిడార్ చూస్తున్నారు కదా, కారిడార్ వచ్చేసి మనకు 7 feet కారిడార్స్ తీసుకున్నారండి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ తీసుకోవడం వల్ల మంచి వెంటిలేషన్ ఉందండి. ఏ ఫ్లాట్ తీసుకున్నా కానీ మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లమే ఉండదన్నమాట. ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ ఒక ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం కారిడార్లో ఉన్నాం. కారిడార్ కూడా చాలా స్పేషియస్గా 7 feet కారిడార్ తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కార్నర్ ఉంటున్నాయి అన్నమాట. ఒక ఫ్లాట్కి మధ్యలో డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేశారు. ఆపోజిట్ డోర్స్ కూడా ఉండవన్నమాట. ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఈ డోర్స్ కూడా మనకి ఏంటంటే 8 feet డోర్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు నేను 208 అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మంచి క్వాలిటీ డోర్స్ తీసుకున్నారు. మనకేంటంటే లాక్ సిస్టమ్ కూడా ఇది ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి లోపలికి ఎంటర్గానే ఫస్ట్ స్పేషియస్గా ఈ విధంగా హాల్ అయితే తీసుకున్నారండి. హాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు నేను 3 BHK అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. ఇది హాల్ అన్నమాట. హాల్లో పక్కకి మనకు ఇలా ఒకటి బాల్కనీ తీసుకున్నారండి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందండి. బాల్కనీ నుంచి మనం బయటకు వస్తే ఒకసారి వ్యూ చూడండి. చుట్టూ మంచిగా ఇండిపెండెంట్ అదేవిధంగా అపార్ట్మెంట్ కల్చర్ అయితే నడుస్తుందన్నమాట. మెయిన్ రోడ్కు జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి. శ్వేత పర్ల్ అన్నమాట దీని పేరు వచ్చేసి. నెక్స్ట్ మీకు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట.
మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. కింద వచ్చేసి మనకు వుడ్ టైప్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. విండోస్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. వీటికి కూడా మనకి ఏంటంటే గ్రిల్స్ ఇచ్చినారు, ప్లస్ మెష్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా వెస్టర్న్ ఉంటుంది. దీంట్లో ట్యాప్స్ ఎవ్రీథింగ్ ఏంటంటే జాగ్వారే యూజ్ చేసినారండి. దీంట్లో మనకు షవర్ పాయింట్, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డ్రెస్సింగ్ రూమ్ అనమాట. డ్రెస్సింగ్ రూమ్ లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వీటికి కూడా ఏంటంటే సపరేట్ డోర్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కంప్లీట్ లాక్ సిస్టమ్ డోర్స్ అయితే తీసుకున్నారండి. ప్రతి రూమ్కి ఈ విధంగా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. పక్కకి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. దీంట్లో కూడా మంచిగా 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే వెస్టర్న్ యూజ్ చేసినారు. ఒక సింక్ ఉంటుంది, అదేవిధంగా విండోస్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక డోర్ పెట్టేసేసుకొని దీన్ని కూడా డ్రెస్సింగ్ రూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ ఫైనల్ ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్ ఉందండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా మంచిగా నీట్గా స్పేషియస్గా ఉంటుంది. దాంట్లో కూడా మనకి ఏంటంటే వాష్రూమ్స్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా మంచిగా విండో తీసుకున్నారు, నీట్ కింద టైల్స్ తీసుకున్నారు, అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు, దీంట్లో సింక్ ఉంటుంది, అదేవిధంగా వెస్టర్న్ అయితే యూజ్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి రూమ్లో ఈ విధంగా మంచి కంపెనీ లాక్ సిస్టమ్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మీకు కిచెన్ చూపిస్తానండి. కిచెన్ చూపించే ముందు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. పైన దీని కూడా ఫాల్ సీలింగ్ కానీ గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే ఉంది. లాస్ట్ వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ కూడా చూస్తే మంచి ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారండి. చాలా నీట్గా లేటెస్ట్గా అయితే ఉంది. మీరు దిలానే యూజ్ చేసుకోవచ్చు, లేదు మోడ్యులర్ కిచెన్ కూడా చేయించుకుంటా అంటే ఆ విధంగా కూడా చేయించుకోవచ్చు. దీంట్లో కూడా 2x2 విండో తీసుకున్నారండి. ఇక ట్యాప్స్ విషయానికి వస్తే అన్ని జాగ్వారే యూజ్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉందండి. వాష్ ఏరియా కూడా స్పేషియస్గా తీసుకున్నారు. వాష్ ఏరియాలో మనకు డిష్ వాషర్, అదేవిధంగా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అంత స్పేషియస్గా ఉంది. చాలా నీట్గా అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఫ్లాట్కు మధ్యలో ఏంటంటే గ్యాప్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. అందుకని చెప్పేసి మనకు వెంటిలేషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ రూమ్లో అసలు లైట్స్ కూడా లేవు, స్టిల్ ఇంత వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 3 BHK ఫ్లాట్ అండి. ఇక మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. BGR శ్వేత పర్ల్ అన్నమాట. కోంపల్లిలో ఉందండి. వుడ్స్ ఎన్క్లూవ్లో అయితే ఈ ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం మనకు వచ్చేసి 40 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 8 ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ అయితే ఉన్నాయండి. స్టార్టింగ్ వచ్చేసి మనకు 1644 to 2372 SFT వరకు అయితే ఉన్నాయి. 3 BHK అదేవిధంగా 4 BHK అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఆల్ ఫ్లోర్స్లో అయితే మనకు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి కొందరు స్టే చేస్తున్నారు కూడా. ఇక ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. కార్ పార్కింగ్ ఉంది, అదేవిధంగా మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి మనకు జాగ్వార్ 2 లిఫ్ట్స్ అయితే ఉన్నాయండి. ఇంకోటి వాటర్ సాఫ్ట్నర్ కూడా ఉంది, ప్లస్ ఫైర్ సేఫ్టీ కూడా ఉందన్నమాట. ఇంకో బాల్కనీ ఇక్కడ చూసాం కదా మనము. ఇక్కడ నుంచి చూస్తే మనకు మంచి వ్యూ అయితే కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, సిటీకి దగ్గరలో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. అన్ని డీటెయిల్స్ చెప్పాను, ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. మామూలుగా ఈ ఫ్లాట్స్ ఏంటంటే 5200 పర్ SFTకి అయితే సేల్ చేశారు. ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ కింద మనకు 4900కే ఇస్తున్నారు అన్నమాట. ఎమ్యూనిటీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయండి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తున్నానండి. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నానండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 1 lakh నియర్ అయితే పోతుందండి. ఇక యూడిఎస్ విషయానికి వస్తే 63 to 92 స్క్వేర్ యార్డ్ వరకు అయితే రావచ్చు అండి. దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ కూడా అన్ని క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లొకేషన్కి వచ్చి ఈ ఫ్లాట్స్ని చూసి మీకు నచ్చితే పర్చేస్ చేయొచ్చు అన్నమాట. ఇక మళ్ళీ ఒకసారి లొకేషన్ చెప్తున్నానండి. కోంపల్లి అండి, వుడ్స్ ఎన్క్లూవ్ అన్నమాట. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ ఉంది. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ మనకి ఏంటంటే షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సినిమా థియేటర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. ప్రాపర్టీ నచ్చినట్లయితే మంచిగా స్క్రీన్ మీద నెంబర్కి కన్సల్ట్ కానీ మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఫ్లాట్స్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.